Good morning. In today's class, we're going to see circular time shift of a sequence and then introduction to fast Fourier transforms. Introduction to fast Fourier transforms, right? So, coming to circular time shift of a sequence. Let us suppose x of n is a sequence which has endpoint, right? And if I apply DFT for this sequence x of n, I'm getting x of k. Then x of n minus L modulo n. Okay, x of n minus L modulo n అంటే x of n సీక్వెన్స్ ని షిఫ్ట్ చేస్తున్నానమ్మా బై L యూనిట్స్. ఓకే, ఐఎమ్ మేకింగ్ ఇట్ పీరియాడిక్ షిఫ్ట్ చేస్తున్నానండి దీన్ని పీరియాడిక్ షిఫ్ట్ చేసి. అండ్ ఫర్ దిస్ సీక్వెన్స్ ఇఫ్ ఐ అప్లై డిఎఫ్టి and if I apply DFT, then I'll get x of k e power minus j lk by n. E power minus j lk by n. Okay, ఇది ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. We have to prove it. So I have to apply DFT for this sequence x of n minus L modulo n. Okay, and I have to get x of k e power minus j lk 2 pi lk by n, right? So applying DFT for this sequence x of n minus L modulo n, x of n minus L modulo n की अपन DFT करते हैं. Now the function is summation n equal to n minus 1 x of n minus L modulo n. ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నానమ్మా, ఇక్కడ నేను రైట్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నాను ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2 పై ఎన్కే బై ఎన్ 2 పవర్ ఎన్కే బై ఎన్. ఓకే, ఒమేగా ఎన్ ఎన్కే రాస్తాం కదా మనం ఈ ట్విటిల్ ఫ్యాక్టర్ టర్మ్ని. సో అది ఇక్కడ రాస్తున్నాను, రైట్? సో సి హియర్ నౌ నేను ఈ సమ్మేషన్ని ఎలా రాస్తున్నాను అంటే 0 టు n మైనస్ 1 ఉన్న సమ్మేషన్ని 0 టు l మైనస్ 1 ప్లస్ L టు n మైనస్ m L టు n మైనస్ 1 L టు n మైనస్ 1. ఓకే, ఇది ఇలాంటి సమ్మేషన్ రాస్తున్నానండి. మీన్స్ 0 టు 10 కనుక సమ్మేషన్ ఉంటే మనం ఎలా రాసుకోవచ్చు? 0 టు 4 ప్లస్ 5 టు 7 5 టు 10 అని రాసుకోవచ్చు అమ్మా, రైట్? 0 టు 4 ప్లస్ 5 టు 10 అని రాసుకోవచ్చు కదా సమ్మేషన్ని. ఈ సమ్మేషన్ రెండుగా బ్రేక్ చేయాలనుకుంటే కనుక, రైట్? సో సేమ్ ఐఎమ్ అప్లైయింగ్ హియర్, రైట్? 0 టు n మైనస్ 1 ఉన్న సీక్వెన్స్ని 0 టు l మైనస్ 1 ప్లస్ L నుంచి n మైనస్ 1 దాకా నేను ఈ సమ్మేషన్ రాస్తున్నానండి. సి హియర్, ఈ లోపల ఫంక్షన్ మొత్తం ఒకటేనమ్మా, డిఫరెన్స్ ఏమీ లేదు, రైట్? సో లిమిట్స్ మాత్రము నేను ఈ విధంగా మార్చుకుంటున్నానండి. సమ్మేషన్ ఇలానే స్ప్లిట్ చేస్తాను అనమాట. సో నౌ let us consider this first summation. This is the first summation, right? And this is second summation, and this is second summation, right? First summation, second summation చూద్దామండి. ఫస్ట్ సమ్మేషన్ సాల్వ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ సెకండ్ సమ్మేషన్ కూడా సాల్వ్ చేస్తాను. రెండు కూడా మధ్యలో యాడ్ చేస్తాను చివరికి, రైట్? సో దట్ I will get the answer. So first considering this first summation, summation n equal to 0 to L minus 1 x of n minus L modulo n e power minus j 2 pi nk by n, e power minus j 2 pi nk by n. Okay, right? So now ఇప్పుడు x of n minus L modulo n ని నేను ఎలా రాసుకోవచ్చమ్మా? n ప్లస్ క్యాపిటల్ N ప్లస్ n మైనస్ ఎల్ కదా. సో అదే రాస్తున్నాను. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు l మైనస్ 1 x ఆఫ్ క్యాపిటల్ N ప్లస్ n మైనస్ ఎల్, స్మాల్ n మైనస్ ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2 పై ఎన్కే బై ఎన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎలా ఉంది? n ప్లస్ స్మాల్ n మైనస్ ఎల్. ఓకే, క్యాపిటల్ N ఈజ్ ఏ ఇంటీజర్, small n sample number is also integer, L shift it is also integer. Okay, so integers మధ్యలో I am performing here some arithmetic operations, right? ఇప్పుడు ఇది ఇంటిజరే అయితే ఈ అర్థమెటిక్ ఆపరేషన్ అయిన తర్వాత మనకు వచ్చే టర్మ్ కూడా ఏమవుతుందండి?
ఇంటిజరే అవుతుంది అనమాట. మనకు వచ్చే వాల్యూ కూడా ఇక్కడ ఇంటిజరే అవుతుంది అనమాట. నేను ఆ వాల్యూని ఎం అనుకుంటున్నాను. ఓకే, వేర్ ఎం ఈజ్ ఆల్సో ఇంటిజర్, వేర్ ఎం ఈజ్ ఆల్సో ఇంటిజర్, రైట్. సో ఇప్పుడు నేను ఈ ఎన్ మైనస్ ఈ క్యాపిటల్ ఎన్ ప్లస్ స్మాల్ ఎన్ మైనస్ ఎల్ని ఈ ఫంక్షన్ నేను ఎం అనుకుంటున్నాను అనమాట. అప్పుడు ఇది ఏమవుతుందండి, ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to L minus 1 ఓకే, ముందు రాస్తాను. L minus 1 x ఆఫ్ క్యాపిటల్ ఎన్ ప్లస్ స్మాల్ ఎన్ మైనస్ ఎల్ అంటే ఏమనుకుంటున్నానండి, ఎం అనుకుంటున్నాను అనమాట. ఎం ఓకే ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2π. ఇక్కడ ఈ ఎన్ ప్లస్ స్మాల్ ఎన్ మైనస్ ఎల్ని ఎం అనుకుంటున్నప్పుడు, దీని టర్మ్ ఇక్కడ ఎం అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఎన్ ఉందమ్మా. ఇప్పుడు ఎన్ కూడా ఏం చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఏ రాసుకోవాలన్నమాట. సో ఎన్ మైనస్ ఎన్ ప్లస్ ఎన్ మైనస్ ఎల్ ఎం అయినప్పుడు ఈక్వల్ టు ఎం అయింది కదా అనుకుంటున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్, ఎన్ వాల్యూ ఎంత, ఎన్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఎల్ మైనస్ క్యాపిటల్ ఎన్ అవుతుంది. ఓకే, ఎం ప్లస్ ఎల్ మైనస్ ఎన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎన్ బదులుగా ఎం ప్లస్ ఎల్ మైనస్ క్యాపిటల్ ఎన్ రాసుకుంటున్నాం అనమాట, బై క్యాపిటల్ ఎన్. ఓకేనమ్మా. సో ఇప్పుడు నేను ఇలా రాసుకుంటున్నాను ఫంక్షన్ని. అయితే ఇక్కడ లిమిట్ ఎలా ఉంది, ఎమ్ముల్లో ఉంది. సారీ, ఇక్కడ ఫంక్షన్ ఎలా ఉంది, ఎమ్ముల్లో ఉంది. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ కూడా ఎలా ఉందండి, ఎంలోనే ఉందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం అండ్ క్యాపిటల్ ఎన్ ఉన్నాయమ్మా. సో దిస్ టోటల్ సమ్మేషన్, దిస్ టోటల్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ఎం. కానీ ఇక్కడ లిమిట్ ఎలా ఉందండి, ఎన్నుల్లో ఉందన్నమాట. అర్థమవుతుందమ్మా, ఇక్కడ లిమిట్ నాకు ఎన్నుల్లో ఉందన్నమాట, రైట్. లిమిట్ ఇక్కడ నాకు ఎన్నుల్లో ఉందన్నమాట. సో అందుకేం చేస్తున్నానంటే ఈ లిమిట్ని కూడా ఎంలోకి మార్చుకుంటే, ఈ లిమిట్ని కూడా నేను ఎంలోకి మార్చుకుంటే సరిపోతుంది కదా. ఓకేనండి. సో see here now, ఇదిగోండి ఈ మొత్తం టర్మ్ నాకు ఇలాగా ఎమ్ముల్లో ఉంది. ఇదిగోండి ఎమ్ముల్లోకి వచ్చింది, రైట్. ఇప్పుడు లిమిట్ నాకు ఇక్కడ ఎం, స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎన్ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఎన్ టర్మ్స్ అసలు లేదండి. కానీ ఆ లిమిట్ ఇక్కడ ఎలా ఉందండి, ఇక్కడ లిమిట్ 0 to L minus 1 అన్నది ఎన్ లిమిట్లో ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎన్ లిమిట్ కూడా ఏం చేసుకోవాలండి, ఎమ్ముల్లోకి మార్చుకోవాలి. సో ఈ ఎన్ ప్లస్ ఎన్ మైనస్ ఎల్ నేను ఎం అనుకున్నాను కదా. సో ఇక్కడ వెన్ ఎన్ ఈక్వల్ టు 0, ఎన్ జీరో అయితే అప్పుడు ఎం ఏమవుతుందండి, ఎన్ మైనస్ ఎల్, ఎం ఈక్వల్ టు ఎన్ మైనస్ ఎల్. లిమిట్ ఎన్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 1 అయింది అనుకోండి అమ్మా. లిమిట్ ఎన్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 1 అయింది అనుకోండి అమ్మా. ఓకే, అప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది, ఎన్ మైనస్ 1 అవుతుంది. ఎం ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 అవుతుంది. ఎలాగా, క్యాపిటల్ ఎన్ ప్లస్ స్మాల్ ఎన్ అంటే ఏంటండి, ఎల్ మైనస్ 1. సో ఎల్ మైనస్ 1 ఇక్కడ ఉంది, ఇంకా టర్మ్ ఇంకా మళ్ళీ ఇక్కడ పక్కన మైనస్ ఎల్ ఉందన్నమాట. మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎం. కాబట్టి మైనస్ ఎల్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1, ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1. సో అదే ఈ లిమిట్స్కి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. అంటే ఫంక్షన్ మొత్తం ఇక్కడ నాకు ఎమ్ముల్లో ఉంది కాబట్టి ఈ సమ్మేషన్ని కూడా ఎమ్ముల్లో మార్చుకుంటున్నాను, ఎన్ కాస్త ఎమ్ముల్లో మార్చుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు ఎం ఏమైందండి, ఎన్ మైనస్ ఎల్ నుంచి ఎన్ మైనస్ 1 దాకా వస్తుంది అనమాట. ఓకేనమ్మా. నౌ the summation is from m equal to n minus l to n minus 1. ఓకే, అండ్ నౌ చూడండి ఇప్పుడు సమ్మేషన్ m equal to n minus l to n minus 1 x of m e power minus j m plus l minus n
ఇంటూ కే బై ఎన్. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఎలాగా? ఈ పవర్ మైనస్ జే 2π ఈ పవర్ మైనస్ జే 2π ఎం ప్లస్ ఎల్ ఇంటూ కే అని రాసుకోవచ్చు దీన్ని నేను. ఎం ప్లస్ ఎల్ అంటే ఇక్కడ ఎన్ని విడగొడుతున్నానమ్మా, ఇక్కడ ఎన్ని ఇక్కడ ఈ టర్మ్ ఎన్ని ఇక్కడ విడగొడుతున్నాను. ఎం ప్లస్ ఎల్ ఇంటూ కే బై ఎన్, ఓకే, ఇంటూ ఈ పవర్ జే సారీ ఈ పవర్ అంతే రైట్ మైనస్ జే 2π ఈ పవర్ మైనస్ జే 2π ఇంటూ మైనస్ ఎన్ ఉందమ్మా ఇక్కడ ఇప్పుడు. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ ఎన్ బై ఎన్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ ప్లస్ జే 2π అంటే కాస్ 2π ప్లస్ జే సైన్ 2π. అప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందండి? 1 అయిపోతుంది అనమాట. 1 అయిపోతే 1 ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2π ఎం ప్లస్ ఎల్ ఇంటూ కే బై ఎన్. అప్పుడు ఏం మిగులుతుంది? ఈ ఒక్క టర్మే మిగులుతుంది, ఈ ఒక్క టర్మే మిగులుతుంది, రైట్? సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సమ్మేషన్ అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ సమ్మేషన్ వచ్చిన ఆన్సర్ అనమాట. సమ్మేషన్ m ఈక్వల్ టు n మైనస్ ఎల్ టు n మైనస్ 1 x ఆఫ్ m ఈ పవర్ మైనస్ జే 2π m ప్లస్ ఎల్ ఇంటూ కే బై ఎన్. ఓకేనా అండి? రైట్. నౌ కన్సిడర్ సెకండ్ సమ్మేషన్. సో ఫస్ట్ సమ్మేషన్ మనం చేసాము. ఇప్పుడు గోయింగ్ టు సెకండ్ సమ్మేషన్. ఓకేనండి? సో సెకండ్ సమ్మేషన్కి వెళ్తున్నప్పుడు సెకండ్ సమ్మేషన్ ఏంటండి? సమ్మేషన్ n ఈక్వల్ టు ఎల్ టు n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎల్ మాడ్యులో n ఈ పవర్ మైనస్ జే 2π nk బై n. 2π lk బై n. ఈజ్ ఇట్ రైట్? 2π nk బై n అండి. సారీ, ఇదే మనం స్ప్లిట్ చేసింది 2π nk బై n. దిస్ ఇస్ nk, దిస్ ఇస్ n అండ్ దిస్ ఇస్ k, రైట్? ఒకసారి నీట్గా రాసుకుంటామా మీరు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ సెకండ్ సమ్మేషన్, రైట్? n ఈక్వల్ టు ఎల్ టు n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ n మైనస్ ఎల్ మధ్యలో n ఈ పవర్ మైనస్ జే 2π nk బై n. ఓకే, సో ఇది ఇప్పుడు గమనించండి, దిస్ ఈజ్ పీరియాడిక్. సో x ఆఫ్ n మైనస్ ఎల్ మధ్యలో n ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ n మైనస్ ఎల్. సో x ఆఫ్ n మైనస్ ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2π nk బై n. సో ఇదే రాస్తున్నానమ్మా ఫంక్షన్ నేను, రైట్? అయితే n అనేది ఏంటండి? ఒక ఇంటిజర్. ఎల్ కూడా ఒక ఇంటిజరే. కాబట్టి n మైనస్ ఎల్ ఇక్కడ నేను m అనుకుంటున్నాను ఆ ఇంటిజర్ని. n ఈజ్ ఇంటిజర్, l ఈజ్ ఇంటిజర్. సో n మైనస్ ఎల్ ఈజ్ ఆల్సో ఏ ఇంటిజర్. ఓకేనమ్మా? సో ఈ n మైనస్ ఎల్ ప్లేస్లో ఇప్పుడు నేను m అని రాస్తున్నానమ్మా. ఎక్స్ ఆఫ్ m ఈ పవర్ మైనస్ జే 2π. ఇక్కడ మళ్ళీ ఇక్కడ n ఉందండి ఇక్కడ. ఓకే, n మైనస్ ఎల్ m అవుతుంది. అప్పుడు n ఎంత అవుతుంది? m ప్లస్ ఎల్ అవుతుందమ్మా. m ప్లస్ ఎల్ అవుతుంది కదా. సో ఈ n ప్లేస్లో ఇక్కడ m ప్లస్ ఎల్ సబ్స్టిట్యూట్ చేశానండి బై n. అది ఎలా రాస్తాను ఇక్కడ నేను, రైట్? ఇప్పుడు గమనించండి, ఫంక్షన్ మొత్తం ఇక్కడ నాకు ఎలా ఉంది? ఎమ్ముల్లో ఉందన్నమాట. కానీ లిమిట్ ఇక్కడ నాకు ఎలా ఉంది? n ఈక్వల్ టు ఎల్ టు n మైనస్ 1 ఉందన్నమాట. ఓకేనా? ఎన్లో ఉందమ్మా సమ్మేషన్. సో ఇక్కడ నా ఫంక్షన్ ఎమ్ముల్లో ఉంది. సో ఇంతకట్లాగే ఈ n లిమిట్లని m లిమిట్లో మార్చుకుందాం అన్నమాట. ఓకే, సో when n ఈక్వల్ టు ఎల్, ఓకే, when this n ఈక్వల్ టు ఎల్, n ఎల్ అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఫ్రమ్ దిస్ m ఏమవుతుందండి? 0. ఇప్పుడు n మైనస్ 1 అయితే, క్యాపిటల్ మైనస్ 1 అయితే, దెన్ m ఈక్వల్ టు n మైనస్ 1 మైనస్ ఎల్ అవుతుంది అనమాట. n మైనస్ 1 మైనస్ ఎల్ ఆర్ n మైనస్ ఎల్ మైనస్ 1 ఏదైనా ఒకటే కదా. సో సమ్మేషన్ m ఈక్వల్ టు 0 టు, సో m ఈజ్ వేరింగ్ ఫ్రమ్ 0 టు this m ఈక్వల్ వేరింగ్ ఫ్రమ్ 0 టు n మైనస్ 1 మైనస్ ఎల్. ఓకేనండి? సో ఇలా లిమిట్స్ ఇప్పుడు మారినాయి, రైట్?
m లిమిట్స్ లోకి తీసుకొచ్చేసాను మొత్తం ఇప్పుడు నేను. సో ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు ఇది నాకు సెకండ్ సమ్మేషన్. ఓకే, ఇది నాకు సెకండ్ సమ్మేషన్, రైట్? సో సెకండ్ సమ్మేషన్ ఇక్కడ రాశానమ్మా. ఫస్ట్ సమ్మేషన్ ఆన్సర్ ఇక్కడ రాశానండి. ఫస్ట్ సమ్మేషన్ ఆన్సర్ ఇక్కడ రాశానమ్మా. సో ఫస్ట్ సమ్మేషన్ సెకండ్ సమ్మేషన్ రెండు కూడా ఇప్పుడు నాకు ఫంక్షన్ మొత్తం ఎమ్ముల్లోనే ఉంది. లిమిట్లు కూడా అలాగే ఉన్నాయి. ఓకే, లిమిట్స్ కూడా మనకి ఇప్పుడు అలాగే ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే m ఈక్వల్ టు 0 నుంచి m ఈక్వల్ టు 0 దగ్గర నుంచి ఎక్కడ దాకా ఉందండి? ఇది n మైనస్ ఎల్ మైనస్ 1 దాకా ఉంది కదమ్మా. n మైనస్ ఎల్ మైనస్ 1 దాకా ఉంది సెకండ్ సమ్మేషన్ లో నాకు లిమిట్స్. ఫస్ట్ సమ్మేషన్ లిమిట్స్ ఎలా ఉన్నాయండి? నెక్స్ట్ ఎలా ఉందమ్మా? n మైనస్ ఎల్ నుంచి n మైనస్ ఎల్ నుంచి n మైనస్ 1 దాకా ఉంది. n మైనస్ 1 దాకా ఉంది. ఓకే, అంటే 0 నుంచి n మైనస్ ఎల్ మైనస్ 1. n మైనస్ ఎల్ మైనస్ 1 నెక్స్ట్ టర్మ్ ఏంటి? n మైనస్ ఎల్ అవుతుంది నెక్స్ట్ టర్మ్. అక్కడి నుంచి మళ్ళీ n మైనస్ 1 దాకా ఉందమ్మా ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఇది గమనిస్తే ఈ ఫంక్షన్ మొత్తం ఒకటి చూడండి అమ్మా, మొత్తం ఒకటే అయిపోయిందండి. ఇఫ్ యు సీ హియర్, ఈ లోపల ఫంక్షన్ ఒకటే అయిపోయింది. ఎక్స్ ఆఫ్ ఎం ఈ పవర్ మైనస్ జే 2 పై కే ఇంటూ ఎం ప్లస్ ఎల్ బై ఎన్. ఎక్స్ ఆఫ్ ఎం ఈ పవర్ మైనస్ జే 2 పై కే ఇంటూ ఎం మైనస్ ఎల్ బై ఎన్. సో ఈ లోపల సమ్మేషన్ లోపల ఫంక్షన్ మొత్తం ఒకటే అయిపోయింది అనమాట. సేమ్, రెండు ఒకటే. దిస్ టూ ఆర్ సేమ్. లిమిట్స్ ఎక్కడ దాకా ఉందండి? 0 to n మైనస్ ఎల్ మైనస్ 1. దీని నెక్స్ట్ కంటిన్యూషన్ ఇది ఉందన్నమాట. అంటే టోటల్ ఎక్కడి దగ్గర వేరీ అవుతుందమ్మా? 0 to n మైనస్ 1 దాకా టోటల్ వేరీ అవుతుంది అనమాట ఇక్కడ నాకు. సో అదే ఇక్కడ రాశాను. m ఈక్వల్ టు 0 to n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ m. చూడండి ఇక్కడ లిమిట్స్ మార్చేసాను. ఇప్పుడు 0 నుంచి టోటల్ n మైనస్ 1 దాకా రాశానమ్మా. మొత్తం ఫంక్షన్ వచ్చేసింది అనమాట. ఎక్స్ ఆఫ్ m ఈ పవర్ మైనస్ జే 2 పై m ప్లస్ ఎల్ ఇంటూ కే బై ఎన్. సో ఇక్కడ ఈ లోపల ఉన్న ఈ ఫంక్షన్ ని డివైడ్ చేసుకోండి. సమ్మేషన్ m ఈక్వల్ టు 0 to n మైనస్ 1 ఎక్స్ ఆఫ్ m ఈ పవర్ మైనస్ జే 2 పై m ఇంటూ కే బై ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2 పై ఎల్ ఇంటూ కే బై ఎన్. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ m ఈ పవర్ మైనస్ జే 2 పై m k బై n బిట్వీన్ ద లిమిట్స్ 0 to n మైనస్ 1 అంటే ఏంటండి ఫంక్షన్? ఎక్స్ ఆఫ్ కే. సో మొత్తం మనకి ఎక్స్ ఆఫ్ కే ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2 పై ఎల్ కే బై ఎన్. ఈ పవర్ మైనస్ జే 2 పై ఎల్ కే బై ఎన్. ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? అదే మనం ప్రూవ్ చేయాల్సింది, రైట్? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ నౌ. ఇదిగోండి, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ నౌ. ఎక్స్ ఆఫ్ కే ఈ పవర్ మైనస్ జే 2 పై ఎల్ కే బై ఎన్, అదే మనం ప్రూవ్ చేయాలి, రైట్? సో నౌ దిస్ ఎక్స్ ఆఫ్ ఎం మైనస్ ఎల్ మాడ్యులో ఎన్ కి డిఎఫ్టి కడితే వచ్చేది ఫస్ట్ సమ్మేషన్ సెకండ్ సమ్మేషన్ మొత్తం ఇక్కడ యాడ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ దిస్, రైట్? ఓకే, సో నౌ లెట్ us move on to next topic, fast Fourier transform. Okay, see here, what do you mean by fast Fourier transform? Fast Fourier transform అంటే అసలు ఏంటండి? మనం why we are using this fast Fourier transform? Why not we are using discrete Fourier transform? గమనించండి, ఇప్పటిదా మనం చెప్పుకుంది ఏంటి అంటే డిఎఫ్టి అమ్మా. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి? డిఎఫ్టి. నౌ వీఆర్ మూవింగ్ ఆన్ టు ఎఫ్ఎఫ్టి. ఓకే, వాట్ ఈస్ ద నెసెసిటీ? డిఎఫ్టి నుంచి ఎఫ్ఎఫ్టికి మనం ఎందుకు వెళ్తున్నాము? సిగ్నల్ ప్రాసెసింగ్ లో మనం ఇప్పుడు ఉపయోగించే మెథడ్స్ మొత్తం ఏంటి అంటే డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళిపోయామండి. నౌ ఆల్ ద టెక్నిక్స్ వీఆర్ యూజింగ్ నౌ ఈజ్ ఆన్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఓన్లీ. Okay, 1 second.
Now we are moving everything to fast Fourier transform only. Okay. So, of course, DFT is used in large number of applications. మనం చూసాము ఫిల్టరింగ్కి, కోరిలేషన్, స్పెక్ట్రమ్ అనాలిసిస్, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా మనము డిఎఫ్టి ఉపయోగిస్తాము. ఓకే. కానీ మనం ఎందుకు ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్తున్నాము అంటే డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో కాంప్లెక్సిటీ బాగా ఎక్కువ అమ్మా. కాంప్లెక్సిటీ బాగా ఎక్కువ, నెంబర్ 1. నెంబర్ 2, ద టైమ్ taken to perform the time taken to give an output is very high when compared to fast Fourier transform. Fast Fourier transform తో కంపేర్ చేస్తే డిస్క్రీట్ Fourier transforms ఉపయోగించి మనం ఆల్గరిథమ్స్ రాస్తే దాని అవుట్పుట్ రావడానికి టైం కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో డిఎఫ్టి ఈజ్ లెస్ ఎఫిషియంట్ దాన్ ఎఫ్ఎఫ్టి. డిఎఫ్టి ఈజ్ లెస్ ఎఫిషియంట్ దాన్ ఎఫ్ఎఫ్టి. ఎలాగా చూద్దాం ఒకసారి. ఇప్పుడు డిఎఫ్టిలో మన ఫార్ములా ఏంటండి? ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n-1 ఎక్స్ ఆఫ్ n e power minus j 2 pi nk by n. ఓకే, ఇది మనకి ఫార్ములా 2 power nk by n, వేర్ k varies from 0 to n-1. ఓకేనండి. అంటే హియర్ n also varying from 0 to n-1, n also varying here from 0 to n-1, k is also varying from 0 to n-1. ఓకేనండి. ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ కేని నేను ఎలాబరేట్ చేస్తే ఏముంటుందిరా? ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు, ఈ సమ్మేషన్ ఓపెన్ చేయండి అమ్మా, ఎక్స్ ఆఫ్ 0 e power minus j 2 pi nk by n రాసుకోవచ్చు, ఒమేగా ఎన్ ఎన్కే అని రాసుకోవచ్చుగా, ఒమేగా ఎన్ ఎన్కే, n ఇంటూ కే, n 0 అయితే when n equal to 0 it is 0 into k 0, ఒమేగా n పవర్ 0. ఓకే, ప్లస్ when n equal to 1 అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ 1 ఒమేగా ఎన్, అమ్మ ఇక్కడ క్యాపిటల్ ఎన్ అమ్మా, స్మాల్ ఎన్ కాదు, నేను స్మాల్ ఎన్ రాస్తున్నాను. ఇది క్యాపిటల్ ఎన్, ఒమేగా ఎన్ n ఇంటూ కే, 1 ఇంటూ కే ప్లస్ when n equal to 2 ఫంక్షన్ ఏమవుతుందంటే ఇది ఎక్స్ ఆఫ్ 2 ఒమేగా ఎన్ 2k. ఓకే, nk కదా, n is here 2 ప్లస్ సో ఆన్ ప్లస్ when n equal to n-1, అప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ ఆఫ్ n-1 ఓకే ఇంటూ ఒమేగా ఎన్ n-1 ఇంటూ కే, n-1 ఇంటూ కే. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఈ ఎక్స్ ఆఫ్ కే ని జస్ట్ ఎలాబరేట్ చేశారమ్మా, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్, జస్ట్ ఐ హావ్ ఎలాబరేటెడ్ దిస్ ఎక్స్ ఆఫ్ కే. సో ఇప్పుడు గమనించండి, ఒమేగా ఎన్ 0 అంటే ఏంటండి? ఒమేగా ఎన్ అంటే ఏంటి? e power minus j 2 pi by n ఇంటూ హోల్ పవర్ nk కదా. ఒమేగా ఎన్ అంటే ఇది, ఒమేగా పవర్, ఇక్కడ పవర్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ ఇదనమాట. ఓకే, ఇక్కడ nk అంటే ఇక్కడ 0 అయింది ఇప్పుడు. అంటే మనకి e power minus j 2 pi by n అంటే ఏంటి? మనకి ఇది ఏంటిది? ఒక కాంప్లెక్స్ మల్టిప్లికేషన్. cos 2 pi by n minus j sin 2 pi by n వాల్యూతో నేను ఈ ఎక్స్ ఆఫ్ 0 మల్టిప్లై చేస్తున్నానమ్మా, ఎక్స్ ఆఫ్ 0 అని మల్టిప్లై చేస్తున్నానమ్మా. సిమిలర్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నానండి? ఈ వాల్యూతో నేను ఎక్స్ ఆఫ్ 1ని మల్టిప్లై చేస్తున్నానమ్మా. సో ఈ మొత్తం అంతా ఏంటంటే ఇదంతా కూడాను ఒక కాంప్లెక్స్ మల్టిప్లికేషన్. ఓకే, ఇదొక కాంప్లెక్స్ మల్టిప్లికేషన్, రైట్? దిస్ ఇస్ వన్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్. ఇది కాంప్లెక్స్ మల్టిప్లికేషన్.
ఓకే, నెక్స్ట్ ఇదేంటి, ఇంకో కాంప్లెక్స్ మల్టిప్లికేషన్, ఇది ఇంకో కాంప్లెక్స్ మల్టిప్లికేషన్. అంటే అంటే వెన్ n ఈక్వల్ టు 0 టు n-1 లిమిట్లో మనకి కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయండి? ఇది 1, ఇక్కడ 2, 3, ఓకే సారీ 3, సారీ అంతే 3, సో ఆన్. ఇదేంట్రా ఇది n, 0 నుంచి n-1 అంటే 0 to n-1 అంటే టోటల్ n ఉంటాయమ్మా మనకి, అవునా? 0 to n-1 మీన్స్ టోటల్ n మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, టోటల్ మనకి n ఉంటాయి అన్నమాట. సో ఐ హ్యావ్ టు డూ n కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్. ఐ హ్యావ్ టు డూ n నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ నేను కాంప్లెక్స్ ఏం చేస్తున్నానమ్మా? n చేస్తున్నానండి, n. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ఎడిషన్, ఇదిగోండి ఇక్కడ ఒక ఎడిషన్, ఇక్కడ ఒక ఎడిషన్, ఇక్కడ ఒక ఎడిషన్, అలా నేను టోటల్ ఎడిషన్స్ ఏం చేస్తానమ్మా? n-1 ఎడిషన్స్ చేస్తాను. సి హియర్, ఇక్కడ n వాల్యూ నేను 4 అనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ నేను n వాల్యూ 3 అనుకుంటా అనుకున్నప్పుడు ఏమవుతుందిరా? ఇఫ్ n వాల్యూ ఇస్ 3, ఇఫ్ లెట్ us suppose, అమ్మా is the screen visible for you everyone? Yes, sir. Right, thank you. సో ఇఫ్ n వాల్యూ 3 అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది? 0 to 3-1 అంటే 2 అనమాట. అంటే 0 నుంచి 2 దాకా తీసుకోవాలిరా. అంటే మనం తీసుకునేవి ఏంటి? ఇవే కదా, ఇవే కదా. ఇందులో మనకి హౌ మెనీ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ ఆర్ దేర్? 3 ఉన్నాయి, అంటే n ఉన్నాయి. ఓకేనండి. హౌ మెనీ కాంప్లెక్స్ ఎడిషన్స్ ఆర్ దేర్? ఇక్కడ ఒక ఎడిషన్ ఉంది, ఇక్కడ ఒక ఎడిషన్ ఉంది, రెండే ఉన్నాయి. అంటే n మల్టిప్లికేషన్స్ కి n-1 ఎడిషన్స్ ఉంటున్నాయమ్మా. దీస్ ఆర్ ఎడిషన్స్. ఓకేనండి, దీస్ ఆర్ కాంప్లెక్స్ ఎడిషన్స్. కాంప్లెక్స్ ఎడిషన్స్ మనకి n-1 ఉంటున్నాయండి. ఓకేనా అండి? సో ఫర్ see here, so n equal to 0 to n-1 తీసుకుంటే మనకి I have n కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ అండ్ n-1 కాంప్లెక్స్ ఎడిషన్స్ ఉన్నాయమ్మా. ఇదేంటి? వెన్ k ఈక్వల్ టు 0కి మాత్రమే. మళ్ళీ k ఈక్వల్ టు 1 రాస్తే, ఇఫ్ k ఈక్వల్ టు 1 అప్పుడు మళ్ళీ ఇన్ని ఉంటాయి. ఇఫ్ k ఈక్వల్ టు 2 మళ్ళీ ఇన్ని ఉంటాయి. ఇఫ్ k ఈక్వల్ టు 3 మళ్ళీ ఐ హ్యావ్ దీస్ నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్. ఓకేనండి. k ఈక్వల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందమ్మా? 0 to n-1 దాకా ఉందమ్మా. ఓకేనా? n ఆల్సో వేరింగ్ ఫ్రమ్ 0 to n-1, k ఆల్సో వేరింగ్ ఫ్రమ్ 0 to n-1. సో for different values of k and different values of n, total number of complex multiplications ఎన్ని అవుతాయిరా? n స్క్వేర్ అవుతాయిరా. for total function k equal to 0 ki n complex additions, n complex multiplications, n-1 complex additions. When k equal to 1 ki మళ్ళీ n complex additions multiplications, n-1 complex additions ఉంటాయిరా. When k equal to 2 ki again I have n complex multiplications and n-1 complex additions. ఓకేనండి. అలాగా టోటల్ గా తీసుకుంటే I must do n square total complex multiplications and n into n-1 కాంప్లెక్స్ ఎడిషన్స్ చేయాలమ్మా నేను. ఓకేనా? అంటే టోటల్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ ఆర్ n స్క్వేర్, మల్టిప్లికేషన్స్ n స్క్వేర్, ఎడిషన్స్ ఎన్నమ్మా? n into n-1, n into n-1. ఓకే, సో ఇన్ని కాంప్లెక్స్ ఎడిషన్స్, ఇన్ని కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ చేయటం మనకి చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ n వాల్యూ ఈజ్ 1024 అనుకుందాం రా. n వాల్యూ ఈజ్ 1024 పాయింట్ అనుకుందాం రా. 1024 అనుకుంటే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n స్క్వేర్ అంటే ఎంత అవుతుందిరా? ఇంచుమించుగా 1 into 10⁶ అవుతుందమ్మా దీని వాల్యూ. అంటే 10 lakhs కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ చేయాలి. See here, అలాగే
1024 into 1023 అంతే కదా, n×10⁻1 అంటే రైట్. అంటే ఇంచుమించుగా మళ్ళీ 1024 1023 రెండు పక్క దగ్గర నెంబర్సే కాబట్టి ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు అగైన్ 1 × 10⁻6 కాంప్లెక్స్ ఎడిషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా అండి, రైట్. సో ఈ n వాల్యూ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, నాకు కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి, కాంప్లెక్స్ ఎడిషన్స్ కూడాను బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే ఒక కాంప్లెక్స్ ఎడిషన్ కానీ ఒక కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ కానీ ఒక సిస్టమ్ పూర్తి చేయడానికి చేసే టైము లెట్ సపోజ్ ఇట్ ఇస్ 1 మైక్రోసెకండ్ అనుకుందామండి. లెట్ సపోజ్ 1 మైక్రోసెకండ్ వెరీ స్మాల్ టైం కదా అది. సో 1 మైక్రోసెకండ్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు మేక్ 1 కాంప్లెక్స్ ఎడిషన్ ఆర్ 1 కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ అనుకుంటే టోటల్ టైం నాకు ఎంత పడుతుందమ్మా, టోటల్ టైం నాకు ఎంత పడుతుందిరా, నాకు టోటల్ టైం ఎంత పడుతుందమ్మా ఇక్కడ, టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ 10⁻6 ఇంటూ 10⁻6 అంతే కదమ్మా, టోటల్ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ ఇంటూ టైం రిక్వైర్డ్ టు డూ 10⁻6 కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్. ఎంత, ఒక కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ కి 1 మైక్రోసెకండ్ పడుతుంది అనుకుంటే, ఒక కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ కి 1 మైక్రోసెకండ్ పడుతుంది అనుకుంటే 10⁻6 కాంప్లెక్స్ మల్టిప్లికేషన్స్ కి 10⁻6 మైక్రోసెకండ్స్ పడుతుందమ్మా, అంటే 10⁻−6. ఓకేనా అండి, ప్లస్ మళ్ళీ అలాగే కాంప్లెక్స్ ఎడిషన్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం, నాకు 10⁻6 ఉన్నాయి. 10⁻6 కాంప్లెక్స్ ఒక కాంప్లెక్స్ ఎడిషన్ చేయడానికి అంటే ఒక కాంప్లెక్స్ ఎడిషన్ చేయడానికి 1 మైక్రోసెకండ్ పడుతుంది అనుకుంటే 10⁻6 ఎడిషన్స్ చేయాలంటే 10⁻6 మైక్రోసెకండ్స్ పడుతుంది, అంటే ఇంటూ 10⁻−6. ఓకేనా అండి, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1 మిగులుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1 మిగులుతుంది, అంటే ఇట్ విల్ టేక్ 2 seconds. n1024 అయితే, అదే n వాల్యూ ఇంకా ఎక్కువైతే ఈ టైం ఇంకా పెరిగిపోతుంది. ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఎవ్రీవన్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఇట్స్ జస్ట్ 40 seconds నౌ. సో ఇప్పుడు నాకు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మనకి ప్రాసెసర్ ఎప్పుడు కూడా అంత ఐడిల్గా ఉండదండి. ఇట్ హ్యాస్ టు ఫెచ్ ద డేటా, ఇట్ హ్యాస్ టు స్టోర్ మెమరీ, ఇట్ హ్యాస్ టు స్టోర్ డేటా ఇన్ మెమరీ, ఇట్ హ్యాస్ టు హ్యాండిల్ ఐఓ డివైజెస్. ఇంత దాని పని ఉంటుందమ్మా, కాబట్టి 2 seconds ఇస్ వెరీ వెరీ హై టైం. సో వీఆర్ గోయింగ్ ఫర్ FFT, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. మనం అందుకు వెళ్తున్నామమ్మా, ఎందుకంటే DFT లో టైం కన్స్యూమింగ్ చాలా ఎక్కువ. ఫర్ దట్ రీజన్ వీఆర్ మూవింగ్ ఆన్ టు fast Fourier transforms. Okay, this is all for today's class. Everyone please write your roll numbers in chat box quickly.